వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో భయ్ ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ అయితే పోయి రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన పోయి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే ప్రెస్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి భయ్. సో భయ్ ఫస్ట్ ఇక్కడ వెబ్ సిరీస్ గురించి చూసుకుంటే మాత్రం వెబ్ సిరీస్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఎపిసోడ్స్ వచ్చేసరికి అయితే 8 ఎపిసోడ్స్ ఉంటాయి. చాలా డీసెంట్గా ఉంది భయ్. ఇక్కడ కూడా వల్గారిటీ లేదు. ఒక ఫ్యామిలీలో ఒక పర్సన్స్కి వచ్చే కష్టాలు ఎలా ఉంటాయి అనేది ఒక విధంగా చూపించారు అన్నమాట. సో సింపుల్గా ఏం లేదంటే మనకి లాక్డౌన్ టైంలో అందరూ అపార్ట్మెంట్స్లో ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయారు కదా, ఆ కాన్సెప్ట్ కొంచెం తీసుకుపోయి అండ్ ఎలా ఇబ్బంది పడతారు ఫ్యామిలీస్ కొంచెం ఒక బిట్ పాయింట్ అయితే తీసుకురు అనమాట. సో మెయిన్ ఫోకస్ అంతా కూడా మీకు అందరు తెలిసింది ఆబ్వియస్గా లావణ్య త్రిపాఠి గారిది. ఆమె రోలే అనమాట. సో ఆమెనే కథనే తీసుకెళ్తుంది. బాగా చూపించారు, కాన్సెప్ట్ బాగుంది. అంటే మీకు మనకు ఓసిడి మూవీ ఉంది కదా, ఎంత మహానుభావులు అనేసి, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. ఈమెకి ఏంటంటే నీట్నెస్ ఉండాలి, నీట్గా ఉండాలి, చెత్త ఉండదు. ఎక్కడ చెత్త కనిపించిన వెంటనే తూడ్చేస్తుంది అనమాట. సో అది ఆల్రెడీ బ్రేకప్ అయిపోతుంది. సో హైదరాబాద్కి పగ మీద వస్తుంది. సో అక్కడ ఈమె వేరే అన్ఎక్స్పెక్టెడ్గా కారణాల వల్ల వేరే రూమ్కి వెళ్తే అక్కడ నీట్నెస్ ఉండదు, ఏముండదు. అక్కడ నుంచి పరిచయం అయిపోతుంది. సో రిటర్న్ వచ్చేసరికి వాళ్ళ కంపెనీలో పర్సన్ ఉంటాడు అనమాట. సో పెళ్ళి చేసుకుర్రా ఏంది, 10 మనిషి సపరేట్గా ఇంకొక వర్క్ ఏంది, సెకండ్ స్పై ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అనేది మనకి వెబ్ సిరీస్ చూసినాక తెలుస్తుంది. అండ్ దీంతో ఇంకోటి ఏంటంటే హర్ష గారు ఎవరైతే ఉన్నారో మీకు కథ తెలిసింది, అమృతంగా యాక్టింగ్ చేసింది కదా. సో అమృతం హర్ష అని అంటారు. సో అతని యాక్టింగ్ కూడా బాగా అనిపించింది అనమాట అవి. సో బాగుంది. ఒక తండ్రిలాగా కూడా పర్ఫెక్ట్గా అయితే చూపించిండు. నాకు నచ్చిన కాడికి ఇక్కడ సిరీస్లో ఏముందంటే అవి ఫస్ట్ 2-3 ఎపిసోడ్స్ అయితే చాలా ఫ్లోగా వెళ్ళిపోతే బాగా అనిపిస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో ఇంకోటి కూడా వాళ్ళతో పని మనిషి ఉంటారు, వాళ్ళ టాలెంట్ సోషల్ మీడియా నుంచి ఎలా టాలెంట్ వస్తుంది, ఏమంటాం టాలెంట్ ఉంటే ఎక్కడైనా పేరు సంపాదించుకోవచ్చు అంటారు కదా. సో ఆ లాక్డౌన్ టైం ఎంతమంది యూట్యూబర్స్ క్రియేట్ అయ్యారో ఆ కాన్సెప్ట్ మీద కూడా తీసిరు అన్నమాట. ఒక పాయింట్ అయితే ఇంక్లూడ్ చేసిరు. సో మెచ్చుకోవాలా. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే వెబ్ సిరీస్ చాలా బాగుంది. మీరు ఫ్యామిలీస్తో కూడా కూర్చొని చూసుకోవచ్చు. ఎక్కువ వల్గారిటీ అవి ఇవే ఏం లేవు పోయి, డీసెంట్గా స్మూత్గా ఉంది. నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 3/5 రేటింగ్ ఇస్తున్నాను. ఆబ్వియస్గా కొన్ని లాజిక్ లేని సీన్స్, కొన్ని ఇట్లా అన్వాంటెడ్ ఉండేది. సో దానివల్ల ఒక 1 స్టార్ అండ్ రొటీన్ లాగా అనిపించింది కొన్ని సిచ్యువేషన్స్ లాగా, కాబట్టి ఇంకో స్టార్ తీసేస్తున్నా. ఓవరాల్గా చూసుకుంటే 3/5 స్టార్స్ అయితే ఇస్తున్నా. మీరేమనుకుంటారు? వెబ్ సిరీస్ చూసిరా లేదా కింద కామెంట్ చేయండి. చూసేలా చూడండి, బాగుంటుంది. ఈ వీక్కి అయితే నేనైతే రికమెండ్ చేస్తున్నాను. చాలా బాగుంది, జర ప్లెజెంట్గా ఉంది అనమాట. అంటే గోరీనెస్ కాకుండా ఏం లేకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే ఒక వెబ్ సిరీస్ అనమాట. ఇది ఓవరాల్ పాయింట్. నచ్చింది మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ అలా కలుసుకుందాం.